యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము, ఆయన దయ మీ మీద చూపించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని కరుణింపవలనని వేంచేయుచున్నాడు. మనం గనుక ఆయన మీద ఆనుకుని ఉంటే, ఆయన కొరకు కనిపెట్టుకోగలిగితే మనము ధన్యులము అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన కొరకు కనిపెట్టుకుందాం, ధన్యత పొందుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ దయ మాకు కావాలి, మీ కృప మాకు కావాలి. మీకే వందనాలు, స్తోత్రాలు. మేము ధన్యులము అని పిలువబడడానికి ఇష్టపడుతూ ఉన్నాము. ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలో వర్ధిల్ల చేయండి, వారి ప్రతి అవసరతను తీర్చండి. అయ్యా, మీకు వందనాలు. అయ్యా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా. వారి ఉద్యోగంలో, అయ్యా, వారి ప్రయాణాల్లో, వారి యొక్క వ్యాపారాల్లో, వారి యొక్క చదువుల్లో, ప్రభు సమస్తములో మీరు వారికి తోడుగా ఉండి నడిపించండి. మీరే మహిమ పొందండి. ఎవరైతే బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.